పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఇవాళ స్వర్గస్థులైన చాలా బాధాకరం. ఆయన నిరంతరం జనం మధ్య ఉండే నాయకుడు. గత 4-5 రోజులుగా పోరాటం చేసిన మృత్యుతో కూడా దురదృష్టం ఇవాళ ఎర్లీ అవర్స్లో వారు చనిపోయినారు. కేసీఆర్ ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర వహించి వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఉద్యమంలో గొప్ప పేరు వచ్చింది ఆయనకు, ఉద్యమ నాయకుని. వరంగల్ జిల్లా నర్సంపేట నుండి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కానీ యావత్ తెలంగాణలో కూడా సుదర్శన్ రెడ్డి అందరికీ చిరపరిచితుడు. ఒక పోరాట యోధునిగా ఆయన గొప్ప పేరుంది. సుదర్శన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని కానీ ప్రజాసేవను కానీ గమనిస్తే అనేక మందికి ఆదర్శంగా తీసుకునేసిన అంశాలు అనేకం ఉన్నాయి. స్థానిక సంస్థల్లో ఆయన జడ్పీటీసీగా కూడా పనిచేసినారు. అదేవిధంగా నిరంతరం జనం మధ్య నుండి జనానికి సమస్య వస్తే తనకు వచ్చినట్టుగానే భావిస్తారు. గత 2-3 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఇక్కడ బీఆర్ఎస్ భవన్లో నిరంతరం వరంగల్కి సంబంధించినవి కానీ నర్సంపేట కానీ అదేవిధంగా ప్రత్యేకించి ఆయన అంతకుముందు నిర్వహించిన సివిల్ సప్లైస్ శాఖలో జరిగిన అనేక అవకతవకలను బయటికి తీయడంలో కానీ వాటి మీద రాజీ లేని పోరాటం చేసిన యోధునిగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి పేరు. అటు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మరి ఎప్పటికప్పుడు ఆయన వారితో ఆ ప్రాంత సమస్యలను చర్చించడం, వాటిని హైలైట్ చేయడం, జనం మధ్యకు తీసుకుపోవడం, ప్రభుత్వాన్ని కదిలించడానికి కళ్ళు తెరిపించడానికి ఆయన రాజీ లేని పోరాటం చేస్తున్నారు. సుదర్శన్ రెడ్డి గారి మరణం అటు నర్సంపేటకు, వరంగల్ జిల్లాకు, తెలంగాణకు, బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యేకించి తీరని లోటు. ఈ సందర్భంగా మరి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులు, పిల్లలు చిన్నగా ఉన్నారు, మరి వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ సందర్భంగా మనోధైర్యాన్ని భగవంతుడు ఇవ్వాలని కోరుతూనే సుదర్శన్ రెడ్డి గారు ప్రారంభించిన అనేక కార్యక్రమాలు ముందు కొనసాగాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా ఆయన ఇచ్చిన హామీలన్నింటిని కూడా పార్టీ ఒక చిత్తశుద్ధితో వాటిని అమలు చేసినందుకు కూడా కృషి చేస్తుంది. కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ కానీ, అదేవిధంగా హరీష్ రావు గారు కానీ నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు గత 4-5 రోజులుగా మినిట్ టు మినిట్ మానిటర్ చేసినారు. స్వయంగా కేసీఆర్ గారు హాస్పిటల్కి రావడం, డాక్టర్స్తో కూడా ప్రపంచంలోని ఏ రకమైన వైద్యమైనా ఆయనకు అందుబాటులోకి తీసుకురండి అని చెప్పి చాలా ఆవేదనతో ఆయన మాట్లాడింది ఇప్పటికీ మనకు గుర్తుంది. అదేవిధంగా పార్టీ నాయకత్వం యావత్తు సుదర్శన్ రెడ్డి గారిని తిరిగి తీసుకురావాలి, రివైవ్ కావాలని, ఆయన ఆరోగ్యంగా జనంలోకి రావాలని చేయని ప్రయత్నం అంటూ లేదు. చాలా సిన్సియర్గా, సీరియస్గా ఆయనను బ్రతికించడానికి చేసిన ప్రయత్నం దురదృష్టం సక్సెస్ కాలే. సుదర్శన్ రెడ్డి గారు మన మధ్య లేరు. ఎర్లీ అవర్స్లో వారు చనిపోయినారు. అందరికీ తీరని లోటుగా, బాధగా భావిస్తూనే నిరంతరం బీఆర్ఎస్ భవన్కి ఎప్పుడు వచ్చినా కూడా ఒక లైవ్లీ పర్సన్. ఆయనతో మాట్లాడుతుంటే అనేక విషయాలు మరి అవగాహన పెంచుకోవడానికి దోహదపడే విధంగా వారు చాలా లైవ్లీగా ఉండే వ్యక్తి, నిరంతరం సమస్యలను అధ్యయనం చేసే వ్యక్తి. మరి అట్లాంటి వ్యక్తి మన మధ్యన లేకపోవడం బాధ కలిగిస్తుంది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తాను.